నమస్కారమండి. నేను మీ గాయత్రి ఫ్రమ్ సింప్లీ తెలుగు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ గురించి. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సుమతి మరియు పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగుతారు. అప్పుడు సుమతి, ఎవరు చూడట్లేదు కదా, సిగ్నల్ జంప్ చేయొచ్చు కదా అంటది పోలీస్ ఆఫీసర్తో. ఎవరూ చూడకపోయినా రూల్స్ పాటించడమే నిజమైన పోలీస్ లక్షణమని, తన వృత్తికి మరియు యూనిఫామ్కి ద్రోహం చేయనని చెబుతాడు. అతను సుమతిని తన బండిపై ఇంటి దగ్గర దించుతాడు. సుమతి తన తల్లికి చద్దన్నం వద్దని వేడి అన్నం తినమని చెబుతుంది. తాను ఉద్యోగం చేస్తున్నానని, తమ్ముడు కూడా పార్ట్ టైం వర్క్ చేస్తున్నాడని, ఇకపై అన్నానికి ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తుంది. ఆ తర్వాత సుమతి తన సోదరి మీనాతో మాట్లాడుతూ తనను దించిన వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతను చాలా సిన్సియర్ అని చెబుతుంది. ఇంటి బాధ్యతలు తీరాక అందరి అనుమతితోనే పెళ్లి చేసుకుంటానని అంటుంది. రోహిణి బ్రైడల్ మేకప్ ఆర్డర్ పూర్తిచేసి ఇంటికి వస్తుంది. దానికి ఆమెకు 25,000 రూపాయలు వచ్చాయని తెలుసుకున్న అత్తయ్య ఆ డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. క్యాష్ ఇవ్వలేదని రోహిణి చెప్పినా నమ్మకుండా అత్తయ్య ఆమె బ్యాగ్ వెతుకుతుంది. చివరకు ఏమీ దొరకకపోవడంతో రోహిణి ఏటీఎం కార్డును మరియు దాని పిన్ నంబర్ను బలవంతంగా తీసుకుంటుంది. షోరూం నుండి అలసిపోయి వచ్చిన మనోజ్ను అతని తల్లి ప్రశ్నిస్తుంది. నీకు భార్య ముఖ్యమా, తల్లి ముఖ్యమా అని అడిగితే మనోజ్ అమ్మే ముఖ్యం అని సమాధానమిస్తాడు. రోహిణికి దూరంగా ఉండమని, ఆమె మాయలో పరవద్దని తల్లి అతన్ని హెచ్చరిస్తుంది. గదిలోకి వచ్చిన మనోజ్తో రోహిణి తన బాధను చెప్పుకుంటుంది. అత్తయ్య తన కష్టార్జితాన్ని, ఏటీఎం కార్డు లాక్కోవడం తప్పు అని వాదిస్తుంది. కాని మనోజ్ తన తల్లిని సమర్థిస్తూ ఆమె ఎప్పుడూ తప్పు చేయదని, ఆమె తనకు దేవత వంటిదని చెబుతాడు. రవి మరియు అతని సోదరుడు మనోజ్ను టెర్రస్పైకి పిలిచి మాట్లాడతారు. రోహిణి హక్కులను అత్తయ్య లాక్కోవడం కరెక్ట్ కాదని, ఆమెకు సపోర్టుగా ఉండాలని చెబుతారు. అయితే మనోజ్ వారి మాటలను పట్టించుకోకుండా తన భార్య విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవద్దని కోపంగా సమాధానమిస్తాడు. ఈ విధంగా ఈ ఎపిసోడ్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు మరియు ఆధిపత్య పోరును చూపిస్తుంది.